ఒక తల్లి పేద విధవరాలంటండి. పేద విధవరాలు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అది. ఆ పేద విధవరాలు తన బిడ్డల్ని పోషించుకోవటానికి కూడా స్తోమత లేని పరిస్థితిలో జీవించేది. తన బిడ్డలు ముగ్గురు బిడ్డలు, ఆ ముగ్గురు బిడ్డల్ని పోషించుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో తన కుటుంబం సాగుతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వస్తూ పిల్లల్ని పోషించుకోవడానికి వీలు లేక, పిల్లల్ని పెంచుకోవడానికి స్తోమత లేక ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఆ కొంచెం డబ్బులతోనే పిల్లల్ని పోషించుకుంటూ ఆ ఇంట్లో మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చి పిల్లలకు పెట్టుకుంటూ తను భక్తిగా మందిరానికి వెళ్ళేదంట. మందిరానికి వెళ్ళిన ఆమె అందరూ కూడా విధవరాలు కదా, కొంచెం చిన్న చూపు చూస్తూ ఉండేవాళ్ళు. అలా చూస్తున్నా సరే ఆమె మాత్రం అందరికంటే ముందు వచ్చేదంట. ముందొచ్చి దేవుని మందిరాన్ని శుభ్రంగా ఓడవటం, తడిబట్ట వేయటం అన్నీ శుభ్రంగా చేసి ఆమె తర్వాత ఇంటికి వెళ్ళి అందరూ వచ్చిన తర్వాత వస్తూ ఉండేది. ఆ వచ్చిన వాళ్ళందరూ చక్కగా శుభ్రంగా చేయబడిన దాని మీద కూర్చునే వాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఒకవేళ మనకలాగా ఏదైనా భోజనాలు జరిగినాయి అనుకోండి, ఆ భోజనాలు జరిగిన తర్వాత అన్నం తెచ్చుకొని పెట్టుకొని తింటారా? తిన్న తర్వాత మందిరం అంతా చేస్తారు, అవసరమైతే తొక్కుతారు, వెళ్ళిపోతారు. కానీ మరలా ఆమె అందరు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ శుభ్రం చేసుకుని వెళ్తూ ఉండేది. అయితే ఇక్కడ నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మీరెవరో చేయలేదు అని నేను అనట్లా, మీరు అన్నాన్ని తొక్కుకుంటూ వెళ్తారు, మందిరం అంతా పాడు చేస్తారు నేను అనట్లా. ఇక్కడ దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీలో ఉంటే ఆ వ్యక్తి ఏం చేసిందో తెలుసా? ఆ దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఆమె కలిగి చేస్తే ఆయన ఆశీర్వదించడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. ముగ్గురు పిల్లలు మంచి భవిష్యత్తులో ఉంచారు. ఒక పిల్లోడు బెంగళూరులో, ఒక పిల్లోడు చెన్నైలో. ఇద్దరు కూడా వారు అభివృద్ధి పొందుతూ ఉంటే వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదం ఎలా వచ్చిందో తెలుసా? తెలియకుండానే ఆశీర్వాదం మన ఇంటికి వస్తుంది. మనం అనుకుంటాం నేనేదో దాన ధర్మాలు చేస్తే ఆశీర్వాదం వస్తుంది, నేనేదో పుణ్యకార్యాలు చేస్తే ఆశీర్వాదం వస్తుంది, నేనేదో సత్రం కడితే సలివేంద్రం పెడితే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటాం. కానీ దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీలో ఉంటే, నీ వ్యక్తిగత జీవితంలో ఉంటే, దేవుడు నీ ద్వారా నీ ఇంటిని ఆశీర్వదించునుగాక, నీ ద్వారా నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమె ఒక్కటి దేవుని సన్నిధిలో చేసిన పరిచర్య నా దేవుడు మర్చిపోలేదు. ఆమె బిడ్డలకు ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చాడు.